మొదటిగా మనం గ్రైండ్ చేసుకోవాల్సింది పచ్చి కొబ్బరి, ఇవన్నీ దీంట్లో ఏంటమ్మా అదే కొన్ని దీనికి ఉంచండి నాకు ఈ మటన్ దానికి ఇవి సరిపోతాయి. ఇవి ఉన్నాయి చూసారా, వినండి. ఇవి మిక్సీ ఇవి కలిపి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2-3 లవంగాలు, 2-3 దాల్చిన చెక్కలు వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి ఒక 2 టమాటాలు వేసేసి మిక్సీ పట్టండి. సరేనమ్మా, నాకు పట్టి రెడీ ఇస్తారా? అలాగే. ఓకే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం. వచ్చేసేయండి. ఇటు పక్క వచ్చేసి చికెన్ చేసేద్దాం. ఇది వచ్చేసి తలకాయ కూర చేసేద్దాం. ఇదిగోండి, మసాలా అంతా రెడీగా ఉంది. కొంచెం పెరుగు కూడా కావాలి నాకు. ఆయిల్ వేస్తున్నాను. ఇది చికెన్ కండి, చాలు ఆయిల్ సరిపోద్ది. మా ఆవిడ చూడండి కరెక్ట్ చేయి కింద పెట్టింది. ఇది అన్నం ఇక్కడ తగులితే పడేటట్టు. ఓకే, దీంట్లో అన్ని మసాలాలు వేసాం కాబట్టి ప్రత్యేకంగా మసాలా ఏమి వేయక్కర్లేదు. వీళ్ళు ఎన్ని లవంగాలు, ఎన్ని దాల్చిన చెక్కలు వేశారు? ఇదేం పేస్ట్ మరి? ఇప్పుడు ఇదేంటి? అట్లా కాదు సునీత, నువ్వు కన్ఫ్యూజ్ అయి చెప్తున్నావు. ఇది దీంట్లో ఏముంది చూపిద్దాం. ఇది కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్ సపరేటే పట్టావాగు. మరి ఇదేంటి? అన్నపూర్ణమ్మ ఒకసారి రావా? అలా కాదమ్మా, మా ఆవిడికి చెప్పడం. సో ఇది వచ్చేసి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసి పట్టిన పేస్ట్. ఇది వచ్చేసి కొత్తిమీర, కొబ్బరి, పుదీనా వేసిన పట్టిన పేస్ట్. మరి మసాలాలు దేంట్లో వేశారు? మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు దీంట్లోనే వేశారు. రైట్. సో ఈ ఫస్ట్ ఈ మసాలా పేస్ట్ వేసేస్తున్నాను. తీసేనా. దాంతోపాటు కొబ్బరి, పుదీనా వేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాను. వేసింది కమ్మటి వాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు దీంట్లోనే. సో ఇప్పుడు పసుపు తీసుకుందాం. పర్లేదమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా. పసుపు వేస్తున్నానండి. ఇటు కూడా పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి కావాలమ్మా. అలాగే పెరుగు కూడా కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ గంట కలుపుతున్నాను ఒకే దంట అనుకోకండి, 2 ఎట్లాగో మసాలా దించలే కదా. హెడ్ వేసేస్తున్నానండి. మా దగ్గర పొద్దున్నే ఫ్రెష్గా దొరికిందనమాట ఇక్కడ. ఎప్పుడైనా హెడ్ ముక్కలు పెద్దగా కొట్టించుకొచ్చుకోవాలండి. చిన్న చిన్నగా కొట్టించుకుంటే దుగ్గైపోయి కూర పిల్లలు తినడానికి కూడా ఉండదులా. అంటే చిన్న చిన్న ముక్కలు పులుసుని ఇబ్బంది పెడతా ఉంటాయి. సో అది ఒకసారి గమనించండి. ఈ కొంచెం ఎందుకంటే ఓన్లీ మేము ముగ్గురమే తినేది, అమ్మ, నేను, సునీతనే. వేరే వీళ్ళ కోసం అంతా చికెన్ ఉంది.
వాళ్ళు తినరంట. జ్యోతి నువ్వు జనరల్గానే తినవా, ఇప్పుడు తినవా? అట్లా కాదు ఈరోజు తినవు కదా అసలు. నేను అది అడుగుతున్నా. అది కాదు, తలకాయ కూర గురించి అడుగు. అసలు జనరల్గా తినవు. వస్తుంది కొంచెం మగ్గాక ఆయిల్ చుక్కలు చుక్కలు బయటపడుతుంది. చికెన్ కదా, ఇందాక ఆయిల్ ఎక్కువైపోయింది. ఆయిల్ ఎవరికి ఎంత తక్కువ తింటే మంచిది, కానీ జనరల్గా మనకి ఆయిల్ పైన కనపడాలి. సో వీళ్ళు వెళ్ళి బాగా మెత్తటి చికెన్ తీసుకొచ్చుకున్నట్టున్నారు. చికెన్ వేస్తున్నాను. సుందా చికెన్ శుభ్రంగా అడిగే పెట్టారుగా. నేనైతే ఎక్కువ లెగ్ పీస్లు అవి తీసుకొని వస్తా, మెత్తడి తక్కువ తీసుకొస్తా. తొడ పీస్ అంటాం కదా, అది ఎక్కువ తీసుకొస్తాను నేను. జనరల్గా మీ ఇంట్లో చికెన్ ఎవరు కొనుక్కొస్తారు జ్యోతి? వాళ్ళు కూడా తినాలిగా. సో దీంట్లో ఇంకా మనం సాల్ట్ వేసుకోలేదు, అడగంటుకుంటూ ఉంటా, చూసుకోవాలి. రెస్టారెంట్లో వచ్చి స్మెల్ వస్తుంది అప్పుడే, అసలు కర్రీ అవుతుంది కానీ ఇదొక స్టైల్ చికెన్ గ్రేవీ ఎక్కువ వస్తుంది. కూర అంతా అయ్యాక ఆయిల్ కనిపిస్తుంది అండి, అప్పుడే కనిపించదు. ఇప్పుడు ఆ గరిటె మార్చేస్తాను, ఈ గరిటె పెడుతున్నాను. మనకి ఇది బాగా ఉడకాలి, చాలా ఉడకాలి కాబట్టి కారం కూడా వేసుకొని మగ్గించుకుందాం. దీనికి కారం ఎక్కువనే పడుతుంది. ఆల్సో సాల్ట్. సాల్ట్ నేను చేతితో అలా అందాజు వేసేస్తానండి. ఆల్సో ధనియాల మసాలా, మా ఇంట్లో చేసినటువంటి మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని చేసుకున్నటువంటి మసాలా. వాటర్ దగ్గర పెట్టుకోండి. నేను పెరుగు కూడా వేసి చాలా బాగా చేస్తాను. జనరల్గా చాలామంది పెరుగు వేయరు, నేను పెరుగు కూడా వేస్తా. అప్పుడు ఏంటంటే మనకి పులుసు ఎక్కువగా ఉన్నా చిక్కగా ఉంటుంది అన్నమాట. చాలు, 2 స్పూన్స్ వేసా. కారము కారమే అయిపోయింది, పట్టించిన కారం అయిపోయింది. దీంట్లో తెల్లగా మిస్తుంది, బయట ఎర్రగా మిస్తుంది. బయట చూడు నువ్వు. కొంచెం మగ్గించి వాటర్ వేద్దాం. దీంట్లో ఇక నువ్వు ఆయిల్ చూపించు. నువ్వు దాని మీదకి వెళ్ళకు, ఇది ఇట్లా ఒక్కు చాలు. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేసుకుందాం, మసాలా దినుసు వేసుకుందాం కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. అవ్వదు, ఎప్పుడైనా ఎక్కువ వేసాను, ఎప్పుడైనా అదేముండదు, జస్ట్ కొంచెం చాత్రం కోసం కారం అన్నట్టు కొంచెం వేసుకోవాలి.
అంటే మనం ఆల్రెడీ మసాలా దినుసులలో అవన్నీ వేస్తున్నారు కాబట్టి ఎక్కువ స్పైసీ లేకుండా కొంచెం అంటే మనకి కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది. ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇంత వాటర్ ఇవా, వాటర్ పెట్టుకోండి అని చెప్పిన. వాటర్ వేస్తున్నానండి. ఓకే జరగవా, సారీ. పుదీనా కొత్తిమీర ఇంకా అదే వదిలేయండి దాన్ని. ఇదేనా దిమ్ముగా ఇంకా అదే అవుతుంటుంది. ఇక్కడ చూడండి ఆయిల్ ఎలా వస్తుందో. ఇందాక అసలు ఆయిల్ లేదు కదా మనకి. యాడ్ చేస్తా, పెరుగు వాటర్ యాడ్ చేస్తా. ఇప్పుడు పాత పెరుగు లేదా, ఇది ఎక్కువ రేటు ఎందుకు ఆర్డర్ ఇచ్చారు? అయితే ఓకే. బడ్జెట్ పద్మనామం. ఇది కర్డ్ వేసేసాను. నేను అందులో అనుకున్నా. పొద్దున చికెన్ కారం ఎక్కువైపోయింది తినలే, అందుకని చెప్పేసి అండి. పొద్దున ఇక ఆల్రెడీ చెప్పా కదా నేను. అదా తొందర ఏముంది ఇప్పుడు అయినా ఒక అర్ధ గంట టైం పట్టుద్ది. ఇప్పుడు వాటర్ ఇస్తుంటాం. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాని దృష్టిలో పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోండి. బిర్యానీలో కూడా బాగుంటుంది. రెండు టమాటా ముక్కలు వేస్తాను. ఒక 2 వేస్తున్నా సునీత. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నా. రేపు తిను కొంచెం ఉంటుంది ఎట్లయినా. కంటిన్యూస్గా తినావు కదా, ఓకే. సో ఇదన్నమాట అండి. ఇదేమో ఉడుకుతుంది. ఇది కూడా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంటేస్తే అయిపోతుంది. కుక్కర్ ఇస్తావా? ఇది యోధా కోసం అండి. కొంచెం ఆయిల్ వేసుకొని యోధా కోసం. నాన్ వెజ్ తినట్లే కదా. వావ్ చూడు, చూసావా ఆయిల్ వచ్చేసింది పైకి. సో మనం ఎక్కువ ఆయిల్ అయిపోయినా ఆయిల్ వచ్చింది.
చికెన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ గంట ఎందుకు పెట్టానో మీకు తర్వాత అర్థమైంది. వద్దు, రోజు వంటలు చేసి ఆడవాళ్ళే వీళ్ళకి ఎందుకంటే ఇంత వస్తాయి అంటే ఇంట్లో వంటలు చేయరా వీళ్ళు. నీకు ఏది పడుతుంది చెప్పవా జ్యోతి గారు, కొంచెం రాసుకుంటాం, ఈసారి అవే చేస్తాం. అలా అనుకో, అన్ని రోగాలు అనుకుంటావు నీకు లేనిపోని అన్ని. ఈ డస్ట్ కాదు ఇది. దా పసుపు, కనిపిస్తుందా? టమాటా ముక్కలు వేసాను, క్యాలీఫ్లవర్ ముక్కలు వేసాను. జరగవా జ్యోతి, కొంచెం అడ్డుగా ఉండు, నా ముఖాన్ని పెట్టావు కెమెరా. కారం వేస్తున్నాను, తర్వాత సాల్ట్ వేస్తున్నాను. ఇంత సింపుల్ కర్రీ అంటే ఇదే హెల్దీ కర్రీ అది. జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చాక దింపేస్తే సరిపోతుంది. మా అమ్మాయికి తన హెల్దీ కర్రీస్ ఇవే ఎక్కువ తింటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం దీని మీద ఇంత చాలు, కొంచెం తగ్గించాం. ఇది బంద్ చేద్దాం, ఒకసారి రండి చూపించేద్దాం. దగ్గుతోంది పాపం, వెళ్ళు జ్యోతి. చూడటానికి బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంది కదా. ఇది అయిపోయింది, ఇది ఇటు పక్క షిఫ్ట్ చేసుకుందామా. అయిపోయింది. అయిపోయిందండి, దింపేద్దామండి. వద్దు షార్ట్ వీడియోస్ వస్తుందండి. ఓకే అండి, అయిపోయింది. చూసారా ఎంత బాగా అయిందో కూర. ఇన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాను కదా, అయిపోయింది. బంద్ చేయడం అంతే, తినేయడం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే. తలకాయ బొక్కల కూర అయితే మా వారైతే చేశారండి. ఉడికి 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 రెండు అయిందనమాట. నాకైతే గిన్నెడు పులుసు పోసారు. నాకు భయం వేసింది, ఈ పులుసు చేసి నాకు పెడితే ఏంటని కంచిగా చేసి పెట్టిండు అనమాట. ఇప్పుడైతే అందరం అన్నం తింటున్నామండి.